అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి. అంబడి రాంబాబు ఇరిగేషన్ మినిస్టర్, ఈయన మాజీ మంత్రి. ఆయనకి పోలవరం గురించి ఏం తెలియదు, ఏం మాట్లాడడం చేత కాదు, ఏం చేయటం చేత కాదు. నాకు దాని అవగాహనే లేదంటాడు. ఇటువంటి పనికి మాలిన మాటలు, రెచ్చగొట్టే మాటలు మాత్రం మాట్లాడుతుంటారు అంబడి రాంబాబు గారు. మాట్లాడుతూనే ఉంటాడు. రాంబాబు గారు, నీ నోటి నుండి నిజాన్ని మేము ఎప్పుడూ కూడా వినలేదు, చూడలేదు. వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే ప్రూఫ్తో నిరూపించు, విమర్శించు, గౌరవిస్తారు. అంతేగాని అడిగారట, చేశారట అనటం ఏంటి రాంబాబు గారు? నీ వల్ల మీ వైసీపీ పార్టీ సంకనాగిపోయింది. బుద్ధి లేక వాళ్ళు నిన్ను ఆ పార్టీలోనే ఉంచుకున్నారు. లేనిపోని మాటలు చెప్పుకుంటూ ఒక కాలం గడుపుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, దోచుకున్నారు. మళ్ళీ మమ్మల్ని నిరూపించండి, మేము ఛాలెంజ్ చేస్తాము, మేము ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసింది అని అంటారు. మీరు 5 సంవత్సరాలు దోచుకుందంతా రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియకుండా అంటూ ఏం లేదు. పట్టాదారు పాస్బుక్ల మీద కూడా మీ ఫోటోలు అతికించారా లేదా? మీరు ఒత్తొత్త మాటలు చెప్తూ, కల్లిబుల్లి మాటలు చెప్పుకుంటూ, మాయ మాటలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఎవరు వినటానికి కూడా లేదు. మీ పార్టీ వాళ్ళు మీరు కొంచెం తెలుసుకోవాల్సిందిగా, ఇటువంటి పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడబాకండి. మీరు ఏమైనా రాష్ట్రానికి ఉపయోగం ఏమి? ఒకసారి చెప్పండి. మీరు రాష్ట్రానికి ఏం ఉపయోగపడే పనులు ఏం చేశారు? మీరు ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఇటువంటి పనికి మాలిన మాటలు, ఛాలెంజింగ్ మాటలు మాత్రం పరిస్థితులు మాట్లాడవలసిన అవసరం లేదు. మీ వల్ల చాలా సంకనాగిపోయింది కూడా రాష్ట్రం. లేచిన దగ్గర నుంచి రాసలేలు అందరు రాసలేళ్ళ కింద పోయి రాష్ట్రాన్ని ఒక ఆంబోతుల్లాగా రాష్ట్రాన్ని పరిపాలించారా కానీ మామూలుగా సబాబు అంటూ పరిపాలించలేదు. ఒక శాతగాని పరిపాలన, ఒక అవగాహన లేని పరిపాలన వల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అటువంటి పనికి మాలిన మాటలు చూపియండి, చెయ్యండి, మేము దోసుకుందండేది అది పనికి మాలిన మాటలు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా ఈ పనికి మాలిన మాటలు మాత్రం ఆపండి. ఇక రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో కూడా లేరు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.